మాన్యులు పెద్దలు పూర్వ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని తమ అభినందన సందేశాన్ని అందించవలసిగా కోరుతున్నాం. ఈరోజు దర్శనం 21వ వార్షికోత్సవ సందర్భంగా ఈ బృహత్ దిశాస్త్రనామాన్ని పద్మశ్రీ పురస్కృతులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపాణి శర్మ గారికి గురు సత్కారం, అదేవిధంగా ఈ యొక్క పల్లకి సేవ స్వర్ణ కంకణ ప్రదానం వారికి ఈ రోజున ధార్మిక రైవణ్య అనేటువంటి పురస్కారాన్ని ఇవ్వడం ఇది చాలా ముదావమని నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మన యొక్క వెంకటరమణ శర్మ గారు ఇంతమంది పండితుల్ని ఇంతమంది ప్రముఖుల్ని ఒక వేది మీదుగా తీసుకొచ్చి వారికి గండపేరండం అనేటువంటి ఒక సత్కారం చేయడం ఇది మనందరి తెలుగు వారికి చాలా గౌరవనీయమని చాలా సంతోషమని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పద్మశ్రీ మాడుగుల నాగపాణి శర్మ గారు భారతీయ జ్ఞాన పరంపర ప్రత్యేకంగా నిలిచేటువంటి మహామౌల వరుసలో పద్మశ్రీ గయిత బ్రహ్మశ్రీ మాడుగుల నాగపాణి శర్మ గారు ముందు వరుసలో ఉంటారు. అలాగే సాహితీ శాస్త్రీయ ఆధ్యాత్మిక పరంపరలో సర్వతోముఖంగా ఖ్యాతిని సంపాదించి సరస్వతి కటాక్షం పొందిన సరస్వతి పుత్రులు నాగపాణి శర్మ గారు. అలాంటి వారు నాకు 1998లో పరిచయం అయ్యారు. నేను వారి యొక్క అవధానాన్ని అంటే మొట్టమొదటిసారి బర్కత్పూర్లో ఉండేటువంటి ఆశ్రమంలో నేను వెళ్ళి వారిని కలిశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా స్ఫూర్తినిచ్చినటువంటి సంఘటనలు జరిగినాయి. నేను వెంటనే నా 2 పిల్లల్ని వారి ఆశ్రమానికి పంపించాను. వారు మా 2 పిల్లలకు వారు ఇచ్చినటువంటి సంస్కార శ్లోకాలే ఈనాటి కూడా నాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ రకంగా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి జీవనాన్ని ఇచ్చి వారు మనందరికీ ఢిల్లీలో శతావధానం నిర్వహించారు. ఆ శతావధానం నిర్వహించిన సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆహ్వానిద్దామని వారు నన్ను అడిగారు. సంతోషం అన్నాను. వాజ్పేయి గారి టైం పడితే వాజ్పేయి గారు టైం ఇచ్చారు. వాజ్పేయి గారిని తీసుకొని వాజ్పేయి గారిది కలవడానికి నాగపాణి శర్మ గారిని తీసుకొని వెళ్ళాను. వాజ్పేయి గారు అడిగారు. నాగపాణి శర్మ గారు ఆ సందర్భంగా చెప్పినటువంటి విషయము అటల్ బిహారీ వాజ్పేయి గారిని కూడా ఆశ్చర్యపరిచిన సంఘటన నేను ఒక్కటి తెలియజేస్తాను మీ అందరికీ కూడా. నాగపాణి శర్మ గారు ఏమన్నారంటే, ఈ సందర్భంలో వృక్షకుడు ఇచ్చిన సమస్య అని చెప్పారు. వృక్షకుడు ఇచ్చిన సమస్య అన్నారు. రంభా చుంబిత వాచపేయ మనగం శ్రీ ఖండాలే పాన్వితం అని వారు చెప్పగానే ఈ కృష్ణ సమస్యకు శర్మ గారు అసాధారణమైనటువంటి ఒక చాతుర్యంతో వారు పూరించారు. నేను శర్మ గారిని వాజ్పేయి గారు తీసుకెళ్ళినప్పుడు వాజ్పేయి గారు అడిగారు, నేను రంభను ఎప్పుడు ఎలా సుమ్మించానని. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి. నేను రంభను ఎప్పుడు సుమ్మించానని చెప్పేసి వాజ్పేయి గారు అడిగారు. అప్పుడు శర్మ గారు చెప్పారు, వాజ్పేయిజీ ఇక్కడ రంభ అంటే కాశ్మీర్ అనే సుందరి రంభ అని, మీరు స్నేహబంధం అనే చందనం పూసుకొని లాహోర్ వరకు బస్సు ప్రయాణం చేసిన కాశ్మీర్ రంభ సమస్య
ఇంకా పరిష్కారం కాలేదయ్యా, అందుకే ఆమె ఉద్వేగంతో చుంబిస్తూ మీ సమస్యను గుర్తు చేస్తుందని చెప్పేసి వారు చెప్పారు. సో ఆ రకంగా వారి యొక్క అవధానం ఎంతోమందిని అబ్బురపరిచి పూర్తి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఒక బ్రహ్మజ్ఞాని నాగపణి శర్మ గారు. కాబట్టి అలాంటి వారికి మనం సత్కారం చేయడం, అలాంటి వారిని మనం సన్మానించుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తూ, నేను వారికి ఇంకా భవిష్యత్తులో ఇంకా గొప్ప పదవులు, ఉన్నతమైనటువంటి ఒక సత్కారాలు జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. दर्शनम्